హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ పరీక్షల శకం నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేపర్ 1 వారికి సంబంధించి పరీక్షలు ముగిశాయి. ఈ క్రమంలో ఎన్నోసార్లు టెట్ రాసిన అభ్యర్థులు, మరి ముఖ్యంగా టీచర్లు, కొత్త వారు అవాక్కయ్యారు. ఎందుకంటే గతంలో ఉన్న ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రశ్న పత్రాల సరళి మారిపోయింది. సాధారణ వ్యక్తులకు, సాధారణ ప్రశ్నలకు కాలం చెల్లింది. నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను, సాధారణ ప్రశ్నలకు, సాధారణ వ్యక్తులకు కాలం చెల్లింది. ప్రశ్నల స్టైల్ మారింది. మరియు అంతేకాకుండా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, మేజర్గా ప్రవచనాలు, వివరణ, జతపరచుము, మరి ఏది సరైనది కాదు లాంటి ప్రశ్నలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. సబ్జెక్టు బేస్డ్ కాకుండా మేజర్గా ఎలా వస్తున్నాయి ప్రశ్నలు అంటే మీకు తెలుసు, కాన్సెప్ట్ బేస్డ్. భావన ఎవరికైతే ఐడియా ఉందో వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ తరుణంలో టెట్ అయిపోయింది, పేపర్ 2 వారికి స్టార్ట్ అవుతుంది. ప్రశ్నల భాష కూడా మారింది. మరి దీనికి ఏమిటి మీకు మళ్ళీ చెప్పాను. మన పుస్తకం సంచలనం సృష్టించే పుస్తకం. లేని వారందరికీ కూడా నేను ఆల్రెడీ పీడిఎఫ్లు పెట్టాను, పరీక్షలు పెట్టాను. అది ఐసీటీకి అయితేనేమి, బోధనా తత్వాలకైతేమి, లైవ్ క్లాసులు అయితేమి. ప్రశ్నలు రాలేదా? మీకు అందరికీ తెలుసు, మన యాప్లో ఉచిత పీడిఎఫ్లు పెట్టాను, ఉచిత పరీక్షలు పెట్టాను. ఏదైనా ప్రశ్న రాకపోతే నేను బాధ్యత తీసుకుంటానని చెప్పాను. కాబట్టి మిత్రులారా, మరీ ముఖ్యంగా చెప్తున్నాను, పేపర్ 2 రాసే అభ్యర్థులకు మరీ ముఖ్యంగా మొదట ప్రశ్నను జాగ్రత్తగా చదవండి. అంతకంటే ముందుగా కొత్త సిలబస్ సంబంధించి పీడిఎఫ్ను ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. అది ఐసీటీ అయినా, అధ్యాపన శాస్త్రమైనా, సైకాలజీ అయినా, ప్రశ్నలైనా ఖచ్చితంగా ప్రశ్నను జాగ్రత్తగా చదవండి. అర్థం కాకపోతే దయచేసి ఇంగ్లీష్లో చదవండి. ప్రశ్న పెద్దగా ఉందని భయపడకండి, ప్రశ్న సైజు పెరిగింది. కాబట్టి దయచేసి ఇది మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. మరి డిఎస్సి గురించి మీకు తెలుసు, సమయం అనేటువంటిది జనవరి ఎండింగ్లో డిఎస్సి ఉంటుంది. డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఆ విషయం కూడా మీకు తెలుసు. అంటే ఎంత చదివినా ఈ యొక్క కొన్ని రోజుల ముందే అని గుర్తుపెట్టుకోండి. తర్వాత టైం ఉండదు. ఆ టైం పూర్తిగా భయానికి, ఉద్వేగానికి, రివిజన్కు సరిపోతుంది. కాబట్టి టైంను బాగా ఉపయోగించుకోండి. ఇంకా రేపు చూద్దాం, ఎల్లుండి నుంచి ప్రారంభిద్దాం, మంచి రోజు చూసుకొని ప్రారంభిద్దాం అంటే మళ్ళీ మొదటికే వస్తాం. ఎందుకంటే మనకు ఆకలి ఉంది, అవమానం ఉంది, అంతకంటే ఎక్కువగా అవసరం ఉంది, అంతకంటే ఎక్కువగా ఆత్మాభిమానం ఉంది. గతంలో చాలా అవమానాలకు ఎదుర్కొన్నాం, మళ్ళీ బహుమానం పొందే అవకాశం త్వరలో వచ్చింది. ఈ అవకాశాన్ని కూడా జారవిడ్చుకుంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ అవకాశం చాలా ప్రముఖమైనది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా త్వరగా వచ్చింది. కాబట్టి మిత్రులారా, అవమానమే బహుమానంగా తీసుకునే అవకాశాన్ని వదులుకుంటే చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు మీరు ఖచ్చితంగా తీరిక చేసుకోవాలి, ఓపికతో ఉండాలి, కోరిక ఉండాలి, ప్రణాళిక ఉండాలి. గుడ్ ప్లాన్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద సక్సెస్. ఇక ఒక్కొక్క నిమిషం చాలా విలువైనది. మీరు అనుకుంటారు తర్వాత స్టార్ట్ చేస్తాం, రేపుకు రూపం ఉండదు. ఇప్పుడు గోల్ సెట్ కాదు, మైండ్ సెట్ చేసుకోండి, తర్వాత టైం సెట్ చేసుకోండి. ఒక్కొక్క నిమిషం ఖాళీగా ఉన్నారనుకోండి, మీరు కాలిపోయినట్టే లెక్క. కాబట్టి మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, సైకాలజీలో ఏ విధంగా అయితే బాధ్యత వహించానో గత డిఎస్సిలో మీకు తెలుసు. సైకాలజీ పర్స్పెక్టివ్ సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుంటాం. మీకు తెలుసు, ఏపీ డిఎస్సి 2026 సంబంధించి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, 2 సబ్జెక్టులతో కూడిన క్లాసులు వినండి. సిలబస్ మారే అవకాశం ఉండదు. ఎందుకంటే టెట్ డిఎస్సి దాదాపు సిలబస్ సమానంగా ఉందనే ఉద్దేశంతోనే మొత్తం సిలబస్ను టెట్లో మార్చి పడేశాడు. అది టీచర్లకు ఇబ్బంది అయింది, అందరికీ ఇబ్బంది అయింది. మీ ఇబ్బందులు గవర్నమెంట్ పట్టించుకోదు. గవర్నమెంట్కి కావాల్సింది బ్రాండెడ్, హార్డ్ వర్కర్, టాలెంటెడ్, ఓపిక గల వ్యక్తులు. మరి మీకు ఓపిక ఉందా? టాలెంటెడా? హార్డ్ వర్కరా? రాత్రి బగలు పరిచాల్సిన పని ఉంది. కేవలం 90 డేస్ మాత్రమే మనకు సమయం దొరుకుతుంది. కాబట్టి మిత్రులారా, దయచేసి సీరియస్గా తీసుకోండి. ఇది ఏపీ డిఎస్సికి సంబంధించి సైకాలజీ విద్యా దృక్పథాలు. మరి ఏ సిలబస్ మారినా సరే మీకు తెలుసు, నేను వెంటనే పీడిఎఫ్ రూపంలో, పరీక్షల రూపంలో, క్లాసుల రూపంలో, నేను మళ్ళీ చెప్తున్నాను, మనం లైవ్ క్లాసులు తీసుకున్నాం, టెలిగ్రామ్లో ప్రశ్నలు పెడుతున్నాం. మనం చెప్పినవన్నీ రాలేవా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మళ్ళీ పొరపాటు చేసి ఏదో పుస్తకాలు చదివి మళ్ళీ ఇక్కడికి వస్తే టైం లేదు, నేను కూడా మిమ్మల్ని ఏమీ చేయలేను, మీకు కూడా నేను ఏమాత్రం హెల్ప్ చేయలేను.
కాబట్టి దయచేసి మిత్రులారా చాలా విలువైనది. మైండ్ సెట్ చేసుకోండి, టైం సెట్ చేసుకోండి. మళ్ళీ అదే అబాసు పాలు కాకండి, టైంను కాల్చకండి దయచేసి. సో సైకాలజీ విద్యా దృక్పథాల సబ్జెక్ట్ మాకు వదిలేండి. పుస్తకం మన యాప్లో ఉంది, క్లాసులు సిద్ధంగా ఉన్నాయి. మన యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోకండి. మరి అంతకంటే ముందుగా మీకు తెలుసు, ఇప్పుడు రివిజన్కి వేలాయి. టీజీ టెట్కు సంబంధించి జనవరి నుండి మొదటి వారంలో పరీక్షలు ప్రారంభమవుతాయి. చాలామంది ఇటు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు, టీచర్లు ఉన్నారు, మరి ఎవరో చదవట్లేదు కాబట్టి మేము చదవట్లేదు అనుకుంటున్నారు. చాలా పొరపాటు. చదివే వాళ్ళంతా ఎవరికి కనిపించరు కాబట్టి. మరొక ముఖ్య విషయం, తెలంగాణ టెట్ అభ్యర్థులకు మీ అదృష్టాన్ని మరొకసారి పరీక్షించుకోండి. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. సిలబస్ ప్రకారం అద్భుతమైన ప్రణాళికతో రాస్తున్నారు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు. అయితే దీనిలో భాగంగా ఈ నెల 20 నుంచి 30 వరకు ఒక షెడ్యూల్ని తయారు చేశాం. అది కూడా ఏం షెడ్యూల్ అంటే సబ్జెక్ట్ వైజ్ రివిజన్ చేయాలి. ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సైకాలజీ తీసుకుంటే 150 మార్కులు, తర్వాత తెలుగు మొత్తం 150 మార్కులు, అంటే ఒక సబ్జెక్ట్ అయిపోతుంది అన్న పూర్తి ధైర్యం మీకు వస్తుంది. మరి అదేవిధంగా నెక్స్ట్ ఇంగ్లీష్ 150 మార్కులు, మెథడ్ 150 మార్కులు, ట్రై మెథడ్ 150 మార్కులు, సైన్స్ 150, సోషల్ 150. తర్వాత చూడండి, మోడల్ గ్రాండ్ టెస్ట్ 1, తర్వాత మోడల్ గ్రాండ్ టెస్ట్ 2. ఈ విధంగా మొత్తం కూడా మేమే పూర్తి బాధ్యత వహిస్తాము. ఈ టెస్ట్ సిరీస్ 20 తారీఖున ప్రారంభమవుతుంది. నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఏదో ఒక ఉద్దీపన లేకపోతే మనం పని చేయలేము. కాబట్టి పరీక్ష రాసే సత్తా మీ లోపల ఉందా చెక్ చేసుకోండి. సాధారణ ప్రశ్నలు రావు. అసాధారణ వ్యక్తులకు, ప్రతిభ గల వ్యక్తులకు, కష్టపడే వ్యక్తులకు మాత్రమే ఈ అవకాశం ఉంది, ఉద్యోగాలు సాధించే అవకాశం. మరి మరొక ముఖ్య విషయం మీ అందరికీ తెలుసు, మనం ఎప్పటి నుండో అనౌన్స్ చేస్తున్నాం. సైకాలజీ టీజీ టెట్కి సంబంధించి క్రాష్ కోర్సు ఉంటుంది. అటు విద్యార్థుల కోరిక మేరకు, అటు ఉపాధ్యాయుల కోరిక మేరకు ఈ నెల 20, 21, 22న రోజుకు 8 గంటల చొప్పున మీ యొక్క కన్వీనియంట్ టైం ప్రకారం 3 రోజుల్లో కేవలం 300 రూపాయలకే 30 మార్కులకు సంబంధించి 30 పరీక్షలు కూడా పెట్టి మనము లైవ్ క్రాష్ కోర్సును మన యాప్లో ప్రారంభించబోతున్నాం. ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే 30 టెస్టులు ఆల్రెడీ సైకా సంబంధించి అప్లోడ్ చేస్తున్నాం ఈరోజే. కాబట్టి అప్పుడు కదా చూసుకుందాం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. దానికి సంబంధించిన పుస్తకం మార్కెట్లో ఉంది, చాలా తక్కువ కాపీలు ఉన్నాయి. ఈ పుస్తకం ముందు పెట్టుకోండి. నేను క్లాస్ అక్కడికక్కడే నేర్పిస్తాను. ఎందుకంటే మిగతా సబ్జెక్టులు మీరు చూసుకోండి, సైకాలజీ నేను నేర్పిస్తాను. కేవలం 3 రోజులు, అది కూడా మీ కన్వీనియంట్ టైం. టీచర్లు కావచ్చు, ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మీ యొక్క కన్వీనియంట్ టైం ప్రకారం సింపుల్గా 30 మార్కులు ఏదో ఒక సబ్జెక్ట్ పైన మీకు కమాండ్ ఉండాలి. ఆ ధైర్యాన్ని నేను ఇస్తాను. ఒక్కసారి వింటే చాలు. పుస్తకం ముందు పెట్టుకోండి. సంచలనం సృష్టించిన పుస్తకం, అనుభవం పొందిన పుస్తకం, విజేతల దగ్గర అందరి దగ్గర ఉన్నటువంటి పుస్తకం. మన పుస్తకం మార్కెట్లో ఉంది, తర్వాత మీకు దొరకదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, తర్వాత చూసుకుందాం. కాబట్టి టైం లేదు, తీరా టైం వచ్చాక టైం ఉండదు. కాబట్టి సో ఈ నెల 20, 21, 22న మనకు సైకాలజీ లైవ్ క్లాసులు ప్రారంభమవుతాయి. 3 రోజులు ఒక యజ్ఞంలాగా, యుద్ధంలాగా అక్కడికక్కడే నేర్చుకుంటాం, టెస్టులు రాస్తాం. ఏ అనుమానాలు ఉన్నా సరే నేరుగా లైవ్గా మీ ముందున్నట్టుగానే మీరు ఏ ప్రశ్నైనా అడగొచ్చు, డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా. గతంలో మనం తీసుకున్నాం, చాలా పవర్ఫుల్. 1000 మంది అటెండ్ అయ్యారు. కేవలం 330 మార్కులు, 3 రోజులు సైకాలజీ. ఎవరైనా అటెండ్ కావచ్చు. కాబట్టి 30 టెస్ట్లు అప్లోడ్ చేశాం. కాబట్టి దయచేసి వెంటనే ఈ కోర్స్ పైన, మరియు టెస్ట్ సబ్జెక్ట్ వైజ్ 150 మార్కులు. మీరు 1000 ప్రశ్నలు పరీక్ష కంటే ముందే మిమ్మల్ని చెక్ చేసుకోబోతున్నారు. మరి పేపర్ 2 అభ్యర్థులు మీకు తెలుసు, మీకు కావాల్సింది ఓపిక. ప్రశ్నను బాగా చదవండి, ఇంగ్లీష్లో చదవండి, అర్థవంతంగా చదవండి, మరియు ఏ ప్రశ్నను వదలకండి, భయపడకండి, మేమున్నాం. మరి పేపర్ 1 అభ్యర్థులు ఇప్పటికే ప్రిపరేషన్ మొదలు పెట్టారు. ఇక ఆలస్యం చేయకండి. ఆలస్యం చేస్తే సులువైన పనులు కఠినమవుతాయి, కఠినమైన పనులు అసాధ్యమైపోతాయి. కాబట్టి ఏ అనుమానం ఉన్నా సరే ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుండి. జంగం
విశ్వనాథ్ సైకాలజీ గురు అని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ చాట్ బాక్స్ నొక్కండి, మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ చేయండి, మరి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. రోజుకు ప్రశ్నలు పెడుతున్నాం, అవే ప్రశ్నలు కనిపిస్తాయి, లైవ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.